క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మత్తయి సువార్త 22వ అధ్యాయము 12 నుండి 14 వచనములు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికేలాగు వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. ప్రియులారా, పెండ్లి వస్త్రము ధరించుకొనని అతడు ఉన్నది రాజు ఇస్తున్న విందుశాలలోనే. పిలువబడినది రాజు పిలుపు మేరకే. అయినను విందుశాలలోనికి పెండ్లి విందుకు వచ్చినప్పటికీ కూడా అతడు పెళ్లి వస్త్రంలో వేసుకోకుండానే వచ్చాడు. అందుకే రాజు అతనిని వెలుపటి చీకటిలోనికి త్రోసివేసినాడు. మనలో ఇలాంటి వారు ఎందరో నేటి దినములలో సంఘములోనే ఉంటారు. వాక్యము చదువుతూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, పరిచర్యలో పాలు పంపులు పొందుతూనే ఉంటారు. అయితే క్రీస్తు అనుగ్రహించిన రక్షణ, నీతి, పరిశుద్ధ వస్త్రములు లేనివారుగా ఉంటున్నారు. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అని వాక్యము సెలవిస్తుంచున్నది. అవును ప్రియులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మనము జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, రక్షణాయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును, దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మనలను మనము అలంకరించుకొనవలెను. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమే ఆలోచన చేసుకొనకుడి అని వాక్యము సెలవిస్తుంటున్నది. పెండ్లికి పిలువబడిన వాడు రాజు వచ్చేంత వరకు కూడా అతడు పెండ్లి విందులోనే ఉన్నాడు. ఎంచబడిన వ్యక్తిగానే చెలామణి అయ్యాడు. కానీ ఎప్పుడైతే రాజు వచ్చాడో పెండ్లి వస్త్రములు లేని ఆ వ్యక్తి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడ్డాడు. అవును ప్రియులారా, ఒకానొక దినమున మనము కూడా పెండ్లి విందుకు వెళ్ళబోతుంటున్నాము. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము అని వాక్యము సెలవిస్తుంచుండగా, ఆ పిలుపు వచ్చేంత వరకు కూడా మనము కూడా సంఘములో, సమాజములో అతని వలె జీవించవచ్చు, అతని వలె చెలామణి కావచ్చు. కానీ పెండ్లి వస్త్రములు అనగా దేవుడు మనకు అనుగ్రహించిన వస్త్రములు లేనట్లయితే, ఆ విందుకు నీవు నేను పిలువబడకపోతే, ఆ విందులో నీవు నేను లేనట్లయితే మనము కూడా వెలుపట చీకటిలోనికి అనగా నిత్య నరకాగ్నికి ఆహుతి కావలసి వస్తుంది. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన వస్త్రములను మనము ధరించుకొని ఉన్నామో లేదో ఒకసారి పరీక్షించుకొని సరిచేసుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడవైన మా దేవ, పరలోకమందు ఆసీనుడవైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనములు. ప్రభువా, చీకటిలోనున్న మమ్ములను అనుదినము మీ వాక్యము ద్వారా వెలుగులోనికి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు. రాకడ సమయములో ఎత్తబడే గుంపులో మేము ఉండుటకు మీరు మాకు అనుగ్రహించిన వస్త్రములను ధరించుకొని దీన మనస్సు గలవారమై మిమ్ములను సేవించుటకు, మిమ్ములను మాత్రమే కలిగి ఉండుటకు మీ శక్తి చేత, బలము చేత మమ్ములను నింపుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.